హాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు రీసెంట్గా జరిగిన జంతర్ మంతర్ అనే ఈవెంట్లో ఏంటంటే ఒక 15 ఇయర్ ఓల్డ్ ఒక అమ్మాయి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని కొంచెం అబ్యూస్డ్ లాంగ్వేజ్లో క్రిటిసైజ్ చేసిందనమాట. సో తర్వాత ఆమె ఒక అపాలజీ వీడియో రిలీజ్ చేసింది. నిన్న అలా అక్కడ ఉన్న పీపుల్స్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి అలా మాట్లాడించారు. కానీ మన దేశ ప్రైమ్ మినిస్టర్ ఏంటంటే ఒక 15 ఇయర్ ఓల్డ్ అమ్మాయి అలా చేయడంతో అదొక తెలియని ఒక ఏజ్, ఆ ఏజ్లో వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అలా మాట్లాడడం అదొక మెచ్యూర్ పర్సన్స్ అలా చేయరు. సో నేను అలాంటి వాళ్ళని నేను ఫర్గివ్ చేస్తున్నాను అని రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఒక వీడియో ఇన్స్టాగ్రామ్లో రిలీజ్ చేశారనమాట. సో ఆ వీడియో చూసి ఎవరైతే మన ప్రధానమంత్రిని అలా అబ్యూస్ చేశారో ఆ పర్సన్ ఏంటంటే ఆ వీడియో చూసి కొంచెం ఎమోషనల్ అయ్యి సారీ చెప్పడం జరిగింది. సో ఏంటంటే ఆమె చెప్పిన కొంచెం ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆమె అలా ఎందుకు అబ్యూస్ చేయాల్సి వచ్చింది ఏంటంటే ఆమె వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి జంతర్ మంతర్ జరుగుతున్న ఈవెంట్లో వెళ్ళిందనమాట. సో ఇది ఏం ఈవెంట్ అని వాళ్ళకి తెలుసుకోవడానికి ఒక క్యూరియాసిటీ మొదలై అక్కడ వెళ్ళి అడిగితే ఇది చాలామంది స్టూడెంట్స్ కలిసి మన గవర్నమెంట్కి అగైనిస్ట్గా చేస్తున్న ప్రొటెస్ట్. సో ఇక్కడ ఏంటంటే మనం మన ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి అనే థీమ్తో నడుస్తున్న ప్రొటెస్ట్ ఇది అని ఆమె తెలుసుకొని అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అక్కడ చాలామంది ఏంటంటే యూట్యూబర్స్ అక్కడికి వచ్చి ఇంటర్వ్యూస్ తీసుకుంటారు అక్కడ ఉన్న పర్సన్స్ తోటి స్టూడెంట్స్ తోటి. సో ఒక యూట్యూబర్ వచ్చి ఈమె దగ్గరికి వచ్చి ఇట్లా ఇంటర్వ్యూ తీసుకున్నాడు అనమాట. సో నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు అంటే అప్పుడు ఆమె కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది. అంటే నేను ఏం చెప్పాలి అది అనేసరికి నీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. సో మనం ఇట్లా పేపర్ లీక్స్ అవ్వడం వల్ల మనం ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాం. నీ మనసులో ఏముంటే అది నువ్వు ఇక్కడ బయట చెప్పచ్చు, నీకు ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది అని అక్కడ ఉన్న పీపుల్స్ ఆమెను ఇన్ఫ్లుయెన్స్ చేయడంతో ఆమె ఏంటంటే కొంచెం ఎమోషనల్ అయ్యి ఆ ఇన్ఫ్లుయెన్స్కి ఆమె కొంచెం ప్రభావితమై ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని కొంచెం అబ్యూస్ చేయడం జరిగిందనమాట. సో ఆ వీడియో కొంచెం వైరల్ అవ్వడంతో రీసెంట్గా ఏంటంటే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోస్ కంటిన్యూస్గా పెడుతూ ఉండడం. సో దాంతో నేను ఎవరైతే జెన్జీ ఉన్నారో వాళ్ళు ఏంటంటే వేరే వాళ్ళ మాటలతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇలా నన్ను తిట్టడం జరిగింది. సో నేను వాళ్ళ మాటలు నేనేం సీరియస్ తీసుకోవడం లేదు, నేను వాళ్ళని ఫర్గివ్ చేస్తున్నాను అనే ఒక వీడియో అనేది కొంచెం బయటికి రిలీజ్ చేయడం జరిగింది మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. సో ఆ వీడియో ఏంటంటే ఎవరైతే ఈ అమ్మాయి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని అబ్యూస్ చేసిందో ఆ వీడియో చూసి కొంచెం ఎమోషనల్ అయ్యి కొంచెం ఒక థ్యాంక్ఫుల్ వీడియో లెక్క కొంచెం చెప్పిందనమాట. సో నేను మన ప్రైమ్ మినిస్టర్ని ఇంతలా అబ్యూస్ చేస్తే అతను నన్ను ఫర్గివ్ చేశాడు అనేది కొంచెం ఆమె ఒక గ్రాటిట్యూడ్ తోటి ఒక వీడియో రిలీజ్ చేసి కొంచెం థ్యాంక్ఫుల్గా చెప్పిందనమాట. సో నేను అలా చేయడం నా తప్పే, నేను కావాలని చేయలేదు, అక్కడ ఉన్న పీపుల్స్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి అలా మాట్లాడించారు. సో దాంతో నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. నేను ఓన్లీ 15 ఇయర్స్ ఓల్డే. సో నేను ఎప్పుడైతే అలా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని అట్లా అబ్యూస్ చేశానో అప్పటి నుండి నాకు అన్నోన్ నంబర్స్ నుండి నాకు రకరకాల కాల్స్ వచ్చి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. సో ఇక నా నంబర్ అనేది కొంచెం ఎలా లీక్ అయిందో పబ్లిక్గా లీక్ అయిపోయింది. అక్కడ నుండి నాకు కొంచెం అన్నోన్ నంబర్స్ నుంచి కాల్స్ రావడం కానీ అవి జరుగుతున్నాయి. సో నేను అది కావాలని చేయలేదు, అక్కడున్న పీపుల్స్ వల్ల నేను అలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అలా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గురించి మాట్లాడడం జరిగింది అని వాళ్ళు క్లారిటీ ఇచ్చిందనమాట. సో అది ఫ్రెండ్స్ అక్కడ జరిగిన విషయం.